కళలోకి వస్త్రాలు వస్తాయి అనే అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మానవ జీవితంలో వస్త్రాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మన శరీరాన్ని కప్పుకోవడానికి లేదా వాతావరణానికి తగినట్లుగా ఉంచుకోవడానికి వస్త్రాధారణ అవసరమైంది. దేవుడు ఆదాము అవ్వను నిర్మించినప్పుడు దివ్యమైన వస్త్రాన్ని వారికి కప్పాడు, వారికి ఉంచారుగా. వారి అవిధేయత అనేది లేనప్పుడు వారు సిగ్గు ఎరుగక సంతోషంగా సమాధానంగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఆయన శరీరాన్ని చీల్చబడటం ద్వారా వధింపడిన బలి చర్మమైన ఆయన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. మనం దాన్ని కాపాడుకోవాలి. వస్త్రాలు అనేది ఒక గుర్తింపు, ఒక డ్రెస్ కోడ్. మొదటి తిమోతి 2:10 దైవభక్తి గల స్త్రీలు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేది అని ఉన్నది. ఈ వస్త్రాల్లో కొత్త వస్త్రము అంటే 126 కీర్తన 2, మనం కలగనిన వారి వలెంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసిన అంజలు చెప్పుకొనిరి అని. నీతి అనేది 13 సామెతలు 13:9 నీతిమంతులకు వెలుగు తేజరిల్లును. పై వస్త్రం అనేది నీతి అనే వస్త్రంతో దేవుడు కప్పాడు, రక్షణ వస్త్రంతో దేవుడు కప్పాడని ఉంటుంది. ఆనంద తైలము యెషయా 61:3 సియోన్లో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేసి ఉన్నాడని. తర్వాత భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ధరింపజేసి ఉన్నాడని. ఇవన్నీ ఆత్మీయమైన అర్థాలు. ఈ కళ యొక్క అర్థం చూస్తే కొత్త వస్త్రం ధరించారు అంటే దేవుడు మీ కథలో ఏసేపులాగా మార్చాలనుకుంటున్నాడని ఇదొక సూచన. దేవుడు మీ జీవితంలో మీ సమస్యలన్నింటినీ తీసివేసి ఒక కొత్త ఆరంభం అంటే ఒక సంతోషకరమైన జీవితం మీకు అనుగ్రహింపబడుతుందని అర్థం. దేవుడు మీ కొత్త రక్షణ మరియు నీతిని ఉంచాడని ఈ యొక్క కళ యొక్క అర్థం. మురికి వస్త్రం ధరించుకున్నట్లు వస్తే మీ మీద ద్వేషము, పాత వస్త్రం అని వస్తే అనారోగ్య సూచనలు, గర్భస్రావం, నిరుద్యోగం, స్తబ్దత, పెరుగుదల లేకపోవడం, పతనం, నిరాశ, అనేకమైన దాడులు ప్రతినిత్యము వస్తూ ఉంటాయి. పాత వస్త్రం అనేది వ్యక్తిని ప్రజలు గుర్తించుకోవడానికి కాకుండా వారి యొక్క జీవితం మీద అనేకమైన నిందలు వేయటం, అవమానించడం, ఇవన్నీ గతాన్ని గుర్తు చేసుకోవడం కూడా సూచన అవుతుంది. మీరు జరిగిపోయిన సంగతులన్నీ ఆ జీవితంలో వారికి జరిగిన ప్రతి వ్యతిరేకతను గుర్తు చేసుకోవడం కూడా ఈ పాత వస్త్రం యొక్క అర్థం. వీరి మీద నిందలు వేసి వీరు పాపం చేసేలాగా చేయటమే సాతాను యొక్క ప్రణాళిక. జకర్యా గ్రంథం 3:1 చూస్తే మనం సాతాను ఫిర్యాదు చేసి మల్ల వస్త్రం ధరింపజేయడం యెహోషువకి, అప్పుడు దేవుడు పంపించి ఆ వస్త్రాన్ని తీయించడం చూస్తాం మనం. ఉతికిన బట్టలు ఆరేయటం అంటే యెషయా 1:16 వచ్చే ఛాలెంజెస్ని గురించి చెప్తుంది. అది యోహాను 15:3 వచ్చే సమస్యలకు దూరంగా ఉండాలని సూచన. ఏదో పని కంప్లీట్ చేయాలని దీని అర్థం. పచ్చి బట్టలు ఆరేసినట్లు బట్టలు ఆరేసి వస్తే దానికోసం ప్రార్థన చేయాలి. కంప్లీట్ అవ్వాల్సిన వాటిని వెయిట్ చేయకుండా వాటిని కంప్లీట్ చేయడానికి మీరు పని పూనుకోవాలి. బట్టలు దొంగిలించినట్లు వస్తే స్పిరిచువల్ వార్ఫేర్ చేయాలి. అటాక్ ఉందని ఆ హాని నుండి మీరు, ఆ బంధకాల నుండి మీరు ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయటపడాలి. పోయిన వస్త్రాలు దొరికినట్లు వస్తే అది గుడ్ న్యూస్. వాషింగ్ మిషన్లో మీరు బట్టలు వేస్తున్నట్లు వస్తే మీ ప్రాబ్లమ్స్ బట్టలు ఉన్నదని. ఏస్కేలు 11:9 మీకు శిక్ష విధించి పట్నం నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించుదురు అని ప్రేయర్ చేద్దాం. నా వస్త్రాల్లో అంటుకున్న ప్రతి ప్రాబ్లంను యేసు నామములో కడగండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రతి ఈవిల్ గార్మెంట్ వలన వచ్చిన ఈ సమస్యలన్నీ కాల్చివేయండి ప్రభువా. నా వస్త్రంపై ఉంచబడిన శాపం, పాపం ఏదైతే నన్ను వెంటాడుతుందో యేసు నామములో నశించిపోవునుగాక, రిమూవ్ అయిపోనుగాక. నా ఆశీర్వాదాలు దొంగిలిస్తున్న దుష్టుడి హస్తం యేసు నామములో లయమైపోనుగాక. యేసు నామములో నేను తిరిగి పొందుకుందునుగాక. యేసు నామములో నేను అభిషేకించబడిన దాన్ని, నన్ను ఏది కూడా ముట్టుకోలేదు. ప్రతి వస్త్రం యేసు నామములో, ఏవైతే నా మీద పడుతున్న మురికి అంతా యేసు రక్తంలో కడగబడునుగాక అని ప్రార్థించాలి. యెహోషువలే నన్ను బానిసత్వానికి నెట్టుతున్న
నాకు కేటాయింపబడిన సాతాను వస్త్రాలన్నీ యేసునామములో రిమూవ్ అయిపోవాలా. నా తండ్రి ఇంటి నుండి తల్లి ఇంటి నుండి వచ్చిన ఈ యొక్క నిందలు అవమానాలు ఇవన్నీ కూడా యేసునామములో తొలగిపోవాలా. సమాధి దుస్తులు అంటే అనారోగ్యం తీసుకొచ్చిన ప్రతి భారాన్ని యేసునామములో అవన్నీ కూడా కొట్టివేయబడాలా. యేసునామములో దేవా వీరి మీద పడిన మలిన వస్త్రాలను తొలగించండి. అవమానాలు అనే వస్త్రాలని యేసునామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో దుఃఖం అనే వస్త్రంను తీసివేసి సంతోష వస్త్రాన్ని ధరింపచేయండి. యేసునామములో ఆ దాడుల నుండి వీరికి విడుదల దయచేయండి. ఏ ప్రాబ్లమ్స్ అయితే వీరు ఎదుర్కొంటున్నారో అది బూడిదగా మార్చండి ప్రభా. మీ యొక్క రక్తం ద్వారా వీరికి జయం ఇచ్చారని, మీరు జయం పొందుకోవడానికి తండ్రి మీరు దేవా వారి యొక్క ఆ యొక్క నిందలు అవన్నీ కూడా సాతాను తెచ్చిందని మనుషులతో పోరాడకుండా తండ్రి దేవా ఆత్మీయమైన పోరాటం చేయడానికి నీ బిడ్డలకు శక్తి దయచేయండి. ఇవన్నిటినీ మీరు మీ ముఖం మీద పడ్డ ఈ నిందలు అవమానాలని మీ చేతికి అప్పచెప్పి దేవా వారందరినీ క్షమించి వారి పాపాలు క్షమించబడినట్లు ప్రార్థించి విడుదల పొందుకోవడానికి తండ్రి నీ బిడ్డల కృప దయచేయమని అడుచున్నాం. నీ ఆత్మ ద్వారా తండ్రి విడుదల దయచేయమని, నీ ఉల్లాస వస్త్రం ధరింపచేయమని యేసు నామమున అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.